ఆదికాండం 28:15 యాకోబుతో దేవుడు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాడండి దేవుడు. ప్రార్థించేద్దాం. యేసయ్యానికి వందనాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, అనేక మందికి నా ప్రభా ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపించమని, ప్రతి వారు బలపడుటకు నీ ఆత్మాభిషేకం విడుదల దయచేయమని, వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మరి ద్వితీయోపదేశకాండం 28:15 ఉన్నటువంటి మాట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదికాండం 28:15 మాటని మర్చిపోకూడదు. మనం అక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటి? ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఎవరితోనంటే యాకోబుతోటి. యాకోబు అనగా ఇజ్రాయేల్ అనగా అర్థం అనమాట. కాబట్టి మనం అంతా కూడా ఇజ్రాయేల్ అంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళం. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అసలు దేవుడు మనల్ని విడిచిపెట్టడు, విడువని ఎడబాయినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రోజున. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు వెళ్ళి ప్రతి స్థలములోను, కాబట్టి అది ఎంత ఇరుకు మార్గమైనా, ఎంత కష్ట పరిస్థితులైనా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు నిన్ను చూడలేకపోవచ్చు, అసలు నీకున్న సమస్య ఎవరితోటి చెప్పుకోలేనటువంటి సమస్య నీకు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీకున్న శ్రమల్లో నిన్ను నీ బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు. 90వ కీర్తన 15వ ప్రకారం దేవుడు చెప్పినటువంటి మాట, శ్రమలలో నేను అతనికి తోడుగా ఉన్నాను. ఎవరంటారండి ఈ మాట? ఈ లోకంలో ఎవరన్నా అంటారా? మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే ఏమంటారంటే, యోబుకి ఎంతో గొప్ప వ్యక్తి, ఆ దేశంలో అతనే గొప్పవాడు అంటాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా? లేరు. శ్రమలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టారు. కానీ కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళు కూడా నిందిస్తూనే ఉన్నారు. ఏదో లోపం ఉందే సరి చేసుకొని నువ్వు ఏదో తప్పు చేసావు అన్నట్టే మాట్లాడుతున్నారు. కానీ యోబును ఆదరించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి శ్రమల్లో తోడుగా ఉండటం అంటే తోడుగా ఉండొచ్చు కొంతమంది, కానీ మన దేవుడు శ్రమల్లో తోడుగా ఉండి నిందించేటువంటి దేవుడు కాదు. యోబుకున్నటువంటి భక్తులు తోడుగానే ఉన్నారు, యోబుకి తోడుగానే ఉన్నారు, యోబుతోనే ఉన్నారు, యోబు పక్కనే కూర్చున్నారు, యోబుకి సమీపంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, నువ్వేదో తప్పు చేసావు, నువ్వు సరి చేసుకో, కాబట్టి నువ్వు ఇలాగా అట్లాగానే చెప్పేసేసి యోబులో ఇంకా లోపాలను ఎత్తి చూపించేటువంటి వారుగా ఉన్నారు తోడుగా ఉండి. కానీ 97వ కీర్తన 15వ దేవుడు చెప్తున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎలా తోడై ఉంటాడంటే శ్రమలోను యోబుకున్నటువంటి స్నేహితుల వల్లే తోడుగా ఉంటాడా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినంట, సామెతల 17:17 ఉంటుంది. కాబట్టి దేవుడు నిజమైనటువంటి స్నేహితుడు మనకి. ఆయన విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటాడనమాట. మన నీడ ఎలాగైతే మనల్ని వెంటాడుతూ ఉంటుంటుందో, నీడ నడుచుకుంటూ వెళ్తే మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి మిడ్ డేలో 12 o'clock అయ్యేసరికి మన నీడ మనకు కనిపించదు. అప్పుడు అనుకుంటాం, నా నీడ నన్ను విడిచిపోయింది అని చెప్పి. ఒక ఆయన నీడ మిస్ అయిందని కేసు పెట్టాడు అంటండి, నా నీడ నన్ను విడిచి వెళ్ళిపోయిందని చెప్పేసి. అలాగా మన నీడ మిస్ అయిపోలేదు, మన నీడ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మన నీడకి మనమే అడ్డుగా వచ్చామన్నమాట. మన నీడ మన కాళ్ళ కిందే ఉన్నది. హల్లెలూయా. మన నీడను మనం చూడలేకపోతున్నాం కాబట్టి మనల్ని విడిచి వెళ్ళిపోయింది అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మీరు వెళ్ళి ఎండలో నిల్చున్నట్లయితే మీ నీడ మీకు కనిపించదు. ఎందుకంటే నెట్ట నిలువుగా సూర్యుడు పైన ఉంటాడు కాబట్టి ఆ సూర్యకాంతి మీ మీద పడేసరికి మీ నీడ అప్పటి వరకు మీ తోడుగానే 12 గంటల గంటలకైతే మీరు ఎంత ఉంటే ఇంకొక అంత 4-5 రెట్లు పొడవు ఉంటుంది మీ నీడ. మీ తోటే వస్తుంది, మీరు అడిగేస్తుంది నీడ, మీ వెంటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు వచ్చాయో, ఎండ తీవ్రత ఎక్కువైందో, సూర్యుడు నెత్తి మీదకి ఎప్పుడు వచ్చాడో నీడ మిస్ అయిపోతుంది. అప్పుడు మనం నా నీడ మిస్ అయిపోయింది, అయ్యో నా నీడ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా నీడ నేను చూడలేకపోతున్నాను, నా నీడ లేదు అని మనం అనుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది? ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? నీడ ఎక్కడికి వెళ్ళలేదు, నీడ నీతోటే ఉంది, నీడ నీ కాళ్ళ కిందే ఉన్నది, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. కానీ మనం ఏమనుకుంటామంటే, అయ్యో నా నీడ లేదే, నీడ పోయిందే అనుకుంటా ఉన్నాం. నా చిన్నతనంలో మేము అలాగ అనుకునేవాళ్ళం అనమాట. కాబట్టి ఈరోజున దేవుడు తోడు నీడగా మనల్ని కాపాడేటువంటి దేవుడు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుడు 91 కీర్తన 15 చెప్తున్నాడు, నేను అతనికి శ్రమలలో తోడుగా ఉంటాను. శ్రమల్లో తోడుకుంటారు చాలామంది, కానీ ఏం చేస్తారంట, యోబుకున్నటువంటి స్నేహితుల వాళ్ళు నిందింతారు, అవమానిస్తారు, మనం ఏదో పాపం చేసామంటారు. నీకు ఈ శ్రమలు వచ్చాయంటే స్నేహితులే, విశ్వాసులే, బంధువులే, వాళ్ళ తోడు మనకు పనిచేయదనమాట. ఆ తోడు లేకపోతేనే మంచిది అనిపిస్తుంది మనకి. అయ్యో, అసలు వీళ్ళు నన్ను చూడటానికి రాకపోతేనే బాగుండేదే, అసలు వీళ్ళు నన్ను పట్టించుకోకపోతేనే బాగుండేదే. చాలామంది తల్లిదండ్రులు అనేటువంటి మాట, అసలు ఈ పిల్లలు నాకు పుట్టకపోతేనే బాగుండేదే. పిల్లలు గమనించారు కదా, ఈ పిల్లలు నాకు పుట్టకపోతేనే బాగుండేదే అని చెప్పి చాలామంది అనేటువంటి మాట. అంటే శ్రమల్లో వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి వారు వాళ్ళకి ఉపయోగపడతలేదనమాట. శ్రమల్లో వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి వారు ఆ శ్రమల నుంచి వాళ్ళకి విడుదల పొందుకోవడానికి ఏమాత్రం సహాయం చేయకుండా అదే శ్రమల్లో వాళ్ళు ఇంకా శ్రమపరుస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తోడుగా ఎవరైతే ఉన్నారో, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మరి ఎవరైనా సరే, వాళ్ళ తోడు వీళ్ళకి ఏం చేస్తుందంటే ఆ శ్రమలను మరింత పెంచుతూ ఉంది, ఆ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, శ్రమలు నేను తోడుకుంటాను నీకు, నువ్వేం భయపడకు, నువ్వు ఒక్కడే శ్రమలు అనుకుంటున్నాను అనుకోకు, నువ్వు ఒంటరి కాదు శ్రమల్లో కూడాను. హల్లెలూయా, నీ సంతోషాలు మాత్రమే పంచుకునేటువంటి వాడిని కాదు నేను, నీ శ్రమలో నేను తోడుగా ఉంటాను. అక్కడితో ఆగిపోయే దేవుడు, శ్రమలలో నేను తోడుగా ఉండి నేను అతనికి ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను అతనికి తోడై ఉండేదను శ్రమలలో. తర్వాత అతనిని విడిపించి, వావ్, దేవునికి స్తోత్రం, శ్రమల్లోంచి విడిపించేసి, శ్రమల్లో ఉన్నాడు మరి నా బిడ్డ అని చెప్పి విడిపించేసి, ఆ శ్రమల్లోంచి చెయ్యి తీసి పక్కన పెట్టి, ఆ శ్రమల్లో ఉన్నాడు నిన్ను నన్ను దేవుడు ఇలా రెక్కట్టుకుని ఒక చెయ్యి పట్టుకుని లేపి పక్కన పెట్టి, తప్పించేశాను, నీతో ఇంతవరకు ఉన్నాను కాబట్టి నువ్వు ఆసుపత్రిని డిశ్చార్జ్ అయిపోయావు, వెళ్ళొచ్చేయి అని అంటాడు దేవుడు. మనం ఏం చేస్తారు, ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉండే రోజు చూస్తాకు వస్తారు, చిన్న బ్రెడ్ ముక్క చేతిలో పెడతారు, వెళ్ళిపోతారు. అంతకన్నా క్లోజ్ అయితే ఏం చేస్తారు, హాస్పిటల్లో ఉన్న వారం రోజులు మనతో ఉంటారు, డిశ్చార్జ్ అయిన ఇంటికి తీసుకెళ్తారు, విడిచిపెట్టేస్తారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రమలలో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. తర్వాత విడిపించి అతనిని గొప్ప చేసేదను. శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎందుకు నా జీవితం అనేటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట, నీకు శ్రమల్లో కూడా నేను తోడుగా ఉన్నాను, ఆ శ్రమల్లోంచి నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనకి శ్రమల్లో తోడుగా ఉంటాడు. కాబట్టే బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడు, అబ్రహాము గారు 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఎలా ఆ పరిస్థితిని ఎలాగ ఎదుర్కోగలిగాడంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. అబ్రహాం అంత రిచెస్ట్ పర్సన్ ఎలాగయ్యాడంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, గమనించాలి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ అని పెద్ద హెడ్డింగ్ రాసుకుని పెట్టుకుంటాం, స్టేటస్లు పెట్టుకుంటున్నాం. దేవునికి సమస్తము సాధ్యమే, దేవుని ద్వారా ప్రతి కార్యం సాధ్యమవుతుందని తెలిసినటువంటి మనం, మరి మన ఇంట్లో వచ్చిన సమస్య, మన ఒంట్లో వచ్చినటువంటి సమస్య, మన కుటుంబంలో వచ్చినటువంటి సమస్య, మన సంఘంలో వచ్చినటువంటి సమస్య ఎందుకని సాల్వ్ అవ్వట్లేదు అంటే దేవుని దృష్టికి తీసుకెళ్ళలేదు మనం. ఖచ్చితంగా దేవుడు సాల్వ్ చేయగలుగుతాడు, దేవుడికి సమస్తం సాధ్యమే కదా. అయ్యో చనిపోతారన్నారండి, అయ్యో పిల్లలు పుట్టరన్నారండి, అసలు గర్భసంచి లేదన్నారండి, ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటండి, సాధ్యము. మాటలు చెప్తాం మనం, గోడలకు రాసి పెట్టుకుంటాం, దేవుడికి సమస్తం సాధ్యమే. ఎస్, దేవుడికి సమస్తం సాధ్యమే. కానీ మనం విశ్వసించలేనప్పుడు దేవుడిని పొందుకోలేం. విశ్వాసం ఉంచాలని. ఒక ఊర్లో ఒక డాక్టర్ గారు చాలా ఫేమస్ అయ్యాడంట, అందరూ కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేవారంట. కానీ ఆ డాక్టర్ గారు మరి ఏదో పని మీద బయటికి వెళ్ళారంట. అక్కడ ఉన్నటువంటి చాలామంది రోగులు చాలా మరి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వస్తున్నారంట. కానీ వాళ్ళు ఆ డాక్టర్ గారు లేకపోయేసరికి వాళ్ళ అనారోగ్యం కుదిరిపడవట్లేదు, చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఆయన ఏమో రావడానికి టైం పడుతుందంట. ఏం చేయాలో తెలియక అప్పుడు వాళ్ళ వైఫ్ డాక్టర్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, లేవట్లేదు, ఇంట్లోనే పడుకుని ఉన్నారని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని చాక్లెట్స్ తీసుకుని ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ, మీ సమస్యకి ఇదిగో ఈ మందు వేసుకోమన్న డాక్టర్ గారు, మీ సమస్యకి ఇదిగో ఈ మందు వేసుకోమన్న డాక్టర్ గారు అని చెప్పి అందరికీ పంచి పెడితే వాళ్ళందరూ ఏం చేశారంటే, అమ్మయ్య మా డాక్టర్ గారు మాకు మందు ఇచ్చారని చెప్పి సంతోషంతో వెళ్ళిపోయి ఆ చాక్లెట్ నోట్లు వేసుకుని స్వస్థత పొందారంట, అద్భుతమైన విడుదల పొందారంట, వాళ్ళకున్న సమస్యలన్నీ మాయమైపోయినాయి అంట. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మీరు నమ్మదగ్గ విషయం ఏంటంటే,
విశ్వాసం అనమాట. ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచామో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, దేవుడు చేయగలడు సమస్తం అనే ఒక విశ్వాసాన్ని మనం ఉంచి అప్పుడు ఆ మాటను పలికినప్పుడు ఖచ్చితంగా స్వస్థత, అద్భుతం, కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ప్రతి స్థలంలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఏ సమస్యలోనైనా సరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు 66 యుద్ధాలు చేశాడండి, విజయం పొందాడండి. సింపుల్గా చెప్పేసాం మనం. ఎందుకని ఆయన అన్ని 66 యుద్ధాలు చేసి విజయం పొందాడు అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా అతనికి తోడుగా ఉండెను అంటే ఇక్కడ చాలా అర్థవంతమైనటువంటి మాట ఉన్నదండి. ఇక్కడ ఏంటంటే దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అంటే సుబుద్ధి కలిగినందుకు దేవుడు తోడుగా ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది? ఇక్కడ చాలా ఈ విషయాన్ని మనం 10 సార్లు చదవాలన్నమాట, గమనించాలి. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రవర్తించినందుకు దేవుడు తోడుగా ఉన్నాడా? ప్రియులారా, దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించేటువంటి దేవుడు. కాబట్టి మనం నీతిగా నిజాయితీగా ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు అనుకుంటే మీరు పొరపాటే. దేవుడు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. వివేకం కలిగి దేవుని వెతకవారు కలరేమని చెప్పి యెహోవా ఎప్పుడు ఆకాశం నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు. కానీ మనమే వివేకం కలిగి దేవుని వెతకాలంటే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? సమస్త విషయంలో సుబుద్ధి కలిగి జాగ్రత్తగా. మన పిల్లలు మనల్ని ఏదైనా వస్తువు అడుగుతారు, ఇంట్లో ఉన్న చూడని చెప్తాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లోకి వెళ్తారు, గిరగిర తిరుగుతారు, వస్తారు, కనపడదు. సరిగ్గా చూడ అక్కడే ఉంది అంటాం, లేదమ్మా అంటారు. మళ్ళీ చూడరు అంటాం, లేదంటారు. సరిగ్గా చూడ అంటారు. ఎలాగైతే చూసి ఏం చేస్తారు? తెస్తారు. అంటే ఆ వస్తువు మరి ముందు ఎందుకు వాళ్ళకి దొరకలేదు? ఆ వస్తువు రెండోసారి వాళ్ళకి ఎందుకు దొరకలేదు? అంటే ముందు వెతికినప్పుడు రెండోసారి వెతికినప్పుడు ఇంట్లో వస్తువు లేదంటారా? ఉన్నదే. కానీ ఏం చేశారు? వాళ్ళు ఓవర్లుక్లో సరిగ్గా చూడకపోవటం వల్ల దాన్ని చూడలేకపోయారు. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? సరిగ్గా చూడమ్మా, కొంచెం సరిగ్గా చూడు అని చెప్తూ ఉంటుంటాం. మన వస్తువు ఏదైనా ఇంట్లో పెట్టి మర్చిపోతాం మనం. అన్నీ తిరిగేస్తాం, దొరకదు. ఎందుకని? కంగారులోను, టెన్షన్లోను, లేకపోతే వేరే ఆలోచనలో ఉండటం వల్ల మనకు అది కనిపించదు. ఎప్పుడైతే మనం మైండ్ పీస్ఫుల్గా పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుని శ్రద్ధగా వెతికినప్పుడు ఏం దొరుకుతుంది అంటండి? దొరకవలసింది దొరుకుతుంది అనమాట. అంటే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి కలిగి పీస్ఫుల్ మైండ్ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలు తెరవబడకపోతే మామూలు నేత్రాలతో దేవుడిని చూడలేము అనమాట. అంటే సుబుద్ధి అంటే ఏంటంటే మన మనోనేత్రం తెరవబడటం అనమాట. అప్పుడు దేవుడు మన తోడుగా ఉన్నాడే, దేవుడు మనతోటే ఉన్నాడే అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం అనమాట. ఇది విషయం ఎంతకని. అంతేగాని అక్కడ లేనటువంటి అంటే దేవుడు తోడుగా లేడు, మంచిగా జీవించాడు కాబట్టి దేవుడు తోడిచ్చాడు అనేటువంటి అర్థం కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం అనుకుంటుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఓ రోజు సాక్షి చెప్తాం. ఓ రోజున నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, నేను ఈ సమస్యలు ఇరుక్కుపోయినాడు అంటుంటాను. దేవుడు తోడులేడా? దేవుడు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాడు మనకి. ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను విడువను ఎడబాయను. ఎడబాటు అనేటువంటిది ఉండదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడికి నీతో నాతో ఎడబాటు అనేటువంటిది లేనే లేదు. మరి దేవుడికి మనకి ఏంటంటే మనం చేసినటువంటి ఈ పాపములు దోషములు ఏదైతే ఉన్నాయో అవి అడ్డుగా వస్తాయంటండి దేవుడికి మనకైనా. ఆ అడ్డుగా రావడం వల్ల మన ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిపోయి మన మనోనేత్రాలు ముసిగిపోవడం వల్ల దేవుడు మనకు తోడుగా లేడు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది తప్ప దేవుడు నీ పక్కనే ఉన్నాడు, దేవుడు నీతోటే ఉన్నాడు, దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంటే దేవుడు నాకు తోడుగా లేడని మనం ఎలా చెప్పగలుగుతాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఊపిరాడలేదురా ఫ్యాన్ అయ్యి అంటుంటాం. గమనించాలి ప్రియులారా, ఊపిరాడటం లేదు ఫ్యాన్ అయ్యి అంటాం. అంటే గాలినితో లేదా? గాలిని పక్కన లేదా? గాలిని చుట్టూ లేదా?
ఎందుకు లేదు ప్రియులరా? మనతోటి గాలి ఉంటుంది ఎప్పుడు. గాలి మనతోటి ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ ఆ గాలిని ఫీల్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? ఫ్యాన్ వేసుకుంటాం. అప్పుడు ఆ ఫ్యాన్ మనకి గాలి దగ్గరగా ఉన్నట్టు, ఆ గాలి మరి అప్పుడు మనం ఫీల్ అవుతాం అనమాట. గాలి వేస్తుందని చెప్పేసి. అర్థమవుతుంది కదా అందరికీ? అంటే ఫ్యాన్ వేసేంత వరకు గాలి లేదా ఇంట్లోను? ఫ్యాన్ వేసేంత వరకు కూడా గాలి లేదా? మరి మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీరు ఎలా ఊపిరి తీసుకోగలుగుతున్నారు? అలాగే దేవుడు మన చుట్టూనే ఉన్నాడు, దేవుడు మన దగ్గరే ఉన్నాడు, దేవుడు మన పక్కనే ఉన్నాడు కాబట్టే మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. గాలి ఎలాగైతే నీ చుట్టూ ఉన్నదో, గాలి ఎలాగైతే నిన్ను ఆవరించి ఉన్నదో, అలాగే దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. కానీ ఆ ఫీల్ అవటానికి మనం ఏం చేస్తామంటే ఫ్యాన్ వేసినట్టు మన యొక్క మనోనేత్రాలు తెరవబడితేనే కానీ, దేవునికి సమీపంగా వెళ్తేనే కానీ అప్పుడు హల్లెలూయా అబ్బా మంచిగా ఉన్నది అంటుంటాం. యెషయా గ్రంథం 59 అధ్యాయం చూసినట్లయితే, రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి గాలి మన చుట్టూ ఉన్నక్కడ ఊపిరాడటం లేదు. కారణం ఏంటంటే ఈ గాలిలో ఏదో కలుషితం ఏర్పడింది, ఈ గాలిలో ఏదో పొగ కలిసింది, ఈ గాలిలో సంథింగ్ ఏదో కలిసింది కాబట్టే అది ఊపిరాడకుండా అయిపోతుంది నీకు. అంతేగాని గాలిలో లోపం లేదు. గాలిలో కలిసినటువంటి పొగ వల్ల దేనివల్ల ఆ గాలి నీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, గాలి లేదనేటువంటి ఫీలింగ్ వస్తుంది, సఫకేషన్ వస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈరోజున చాలామంది దేవుడు తోడు లేడు, దేవుడు విడిచిపెట్టేశాడు అనేటువంటి వారు మరి గమనించదగ్గ విషయం అనమాట. ఇదంతా కూడా చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా లేడు అనేటువంటి మాట రాకూడదు అనమాట. రక్షింపనేరకొనినట్లు అని చేతులు కొరసకాలేదంట. మరి ఎందుకని దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది? అసలు దేవుడు తోడున్నాడా అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుందంట. ఎందుకనంటే ఇదన్నమాట, మనం చేసినటువంటి దోషములు ఆయనకి మనకు అడ్డుగా వచ్చినాయి అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మనకి మన యొక్క కన్నులకు మనోనేత్రానికి గురుడితనాన్ని కలిగజేస్తూ ఉన్నాయి అన్నమాట దోషములు. కాబట్టి ఆ దోషములు పోవాలంటే ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు? దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, దోషం అంటే చెడ్డ బుద్ధి. అర్థమవుతుంది కదండి? చెడ్డ పని చేస్తే ఎటువంటిది వస్తే దోషం అనమాట. దోషకుడు అంటూ ఉంటాం. సుబుద్ధి అంటే ఏంటంటే మంచి బుద్ధి, మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ దావీదు గారు కనిపిస్తూ ఉన్నారు. అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవుడు పక్కనే ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వెంటిలేషన్ మీద ఎవరిని పెడతారంటే ఈయన ఊపిరిని పీల్చుకోలేకపోతున్నాడు. కానీ గాలి లేదా? ఎందుకు లేదు? గాలి ఉన్నది. కానీ ఆ గాలిని పీల్చుకునేటువంటి కెపాసిటీ కలిగిన ఊపిరితిత్తులో సమస్య వచ్చింది. ప్రాబ్లం గాలిలో లేదు, ఊపిరితిత్తుల్లో ఉన్నదనమాట. కాబట్టి ప్రాబ్లం దేవుడిలో లేదు, దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనమే ఏం చేస్తూ ఉన్నామంటే ఈ లోకానుసారమైనటువంటి పనుల్లో బిజీ అయిపోతూ మరి మనకి దేవుడిని గ్రహించగలిగినటువంటి మనస్తత్వాన్ని కూడా దేవుడు ఇచ్చాడు, దాన్ని యూజ్లెస్ చేస్తున్నాం, యూజ్ చేసుకోవట్లేదు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి 2 కొరింథీ 4:4 ఉన్నారు కదా, దేవుడు మరి దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అది విచిత్రం. ఎందుకని మన మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయకుండా దేవాను దూరం అయిపోయాను మనం ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున. గమనించరా? లోపం ఎక్కడుంది? మనలో ఉంది. కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? అద్దాన్ని క్లీన్గా తుడుతూ ఉన్నాం, క్లాత్ పెట్టి. అద్దాన్ని క్లీన్గా తుడితే పోతుందా? మన ముఖంలో ఉన్న మచ్చ అద్దంలో లేదు, మన ముఖంలో ఉంది. కాబట్టి క్లీన్ చేయవలసింది అద్దాన్ని కాదు, మన ముఖాన్ని. మురికి అద్దంలో లేదు, మన ముఖంలో ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఈ రోజున ఏదో లోపం ఉందని చెప్పి అద్దాన్ని పగలగొడితే ఇంకో 10 లోపాలు కనిపిస్తాయి. కాబట్టి దేవుడి మీద తిరుగుబాటు చేసినట్లయితే మన జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ వాక్యం ఇచ్చినటువంటి మీలో చాలామంది ఇదే మాట, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడండి అని చెప్పి దయచేసి గమనించాలి. కానీ దావీదు గారు ఇక్కడ
సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడు తోడినప్పుడు గుర్తించగలిగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అలా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే 2 సమూయేలు గ్రంథం చూసినట్లయితే 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి దానికి అర్థం, సింబల్ ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే దేవుడి మాట నువ్వు వింటావు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం వర్ధిల్తాం. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. హల్లెలూయా, దేవుడు తోడుగానే ఉన్నాడు, మంచిదే. కానీ దేవుని పక్కన పెట్టేస్తే వర్ధిల్లడం అనేది ఉండదు. కాబట్టి ఈరోజు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటా ఉంటుంటాం మనం. దేవుడు తోడుకుంటే ఏం చేస్తాం? దేవుడికి విలువ ఇస్తాం మనం, దేవుడి మాటను గౌరవిస్తాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చెప్పులు వేసుకుని బయటికి వెళ్తాం అనుకోండి, స్లిప్పర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎండ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని నడుస్తాం అనమాట. ఎండ వచ్చినప్పుడు చెప్పులు చేతితో పట్టుకుని నడితే ఏమంటారు? వాళ్ళని మూర్ఖులు అంటారు అనమాట, పిచ్చివాళ్ళు అని అంటుంటారు అందరూ కూడా. అలాగే ఈ రోజున మనకి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే దేవుడిని ధరించుకుని వెళ్ళాలి మనం. మన చేతిలో గొడుగు ఉన్నది అనుకోండి, వర్షం వస్తున్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని వేసుకుని వెళ్తే ఆ గొడుగు మనం కాపాడుతుంది వర్షం నుంచి. తోడుంది గొడుగు, కానీ దాన్ని ఉపయోగించినప్పుడు నేనేం చేస్తుంది? అది తడిసిపోతుంది, నువ్వు తడిసిపోతావు. కానీ అక్కడ గొడుగు నీ చేతిలో ఉన్నది ఎందుకంటే ఆ వర్షంలో అది గొడుగు తడిసి నిన్ను తడవకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో గొడుగు నీ చేతిలో ఉన్నది. హల్లెలూయా, దేవుడు నీతో ఉన్నది ఎందుకంటే నీకు వచ్చినటువంటి సమస్యలు, వర్షం అనేటువంటి సమస్యలు, ఎండ అనేటువంటి సమస్యలు నీ మీదకు వస్తున్నప్పుడు అవి నిన్ను తాకకుండా వాటి నుండి నిన్ను రక్షించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవుడు నీతో ఉన్నాడు అనమాట. నీవు ఆయనకు అవకాశం ఇచ్చినట్లయితే, నీవు ఆయనను మరి అంగీకరించినట్లయితే, ఆయనతో నువ్వు మరి ఆ యొక్క మంచి సంబంధాన్ని నువ్వు కలిగినట్లయితే, ఆయన ఉపయోగించుకున్నట్లయితే, ఆయనకి నువ్వు సబ్మిట్ అయినట్లయితే, ఆయన హస్తం కిందకు నువ్వు వచ్చినట్లయితే, అప్పుడు ఆ వర్షం గొడుగు కిందకి వెళ్తేనే కదండి మనకి, ఆ గొడుగు కిందకి వెళ్తేనే కదండి మనకి వర్షం మన మీద పడకుండా ఉంటుంది, ఎండ మన మీద పడకుండా ఉంటుంది. గొడుగు చేతిలో ఉంటే ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ రోజున ఈ దేవుని వాక్యం వినిసినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను ఒంటరినే, అయ్యో వర్షం వస్తుందని బాధపడకూడదు. నా గొడుగులో, నా చేతిలో గొడుగు ఉందని చెప్పి సంతోషపడాలి. హల్లెలూయా, శ్రమ వస్తుంది, వర్షం వస్తుంది, ఎండ వస్తుందని బాధపడకూడదు. నా చేతిలో గొడుగు ఉంది, ఏమొచ్చినా నాకు పర్వాలేదు. హల్లెలూయా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా నాకు భయం లేదు, ఎందుకంటే నా చేతిలో గొడుగు ఉన్నది. హల్లెలూయా, కాబట్టి నేను గొడుగు కలిగినటువంటి వ్యక్తిని, కాబట్టి నాకు భయం లేదు. అలాగే యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు శ్రమలు వచ్చినా భయపడరు, హింసలు వచ్చినా భయపడరు, బాధపడరు. ఎప్పుడు? నా తోడు గొడుగు ఉంది కాబట్టి. అలాగే యేసయ్య మన తోడు ఉన్నాడంటే వర్ధిల్లుతాం మనం. యేసయ్య మన తోడు ఉన్నాడంటే ఆ యేసయ్య మనం ఏం చేస్తాడంట? ప్రయాసపడి భారం మోయించిన సమస్యలు నా ఎదురు నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నీ భారం నా మీద వేయండి, నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు తీసివేస్తానని చెప్తా ఉన్నాడు దేవుడు చింత నుంచి. కాబట్టి ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఆ గొడుగును ఓపెన్ చేసి నీ తల మీద పెట్టుకున్నట్లయితే ఆ వర్షంలో ఆ గొడుగు తడుస్తూ నీకు రక్షణ కల్పిస్తుంది. ఆ వర్షంలో ఆ గొడుగు తడుస్తూ నీ మీద ఒక చుక్క పడకుండా కాపలా కాస్తుంది, రక్షణ ఇస్తుంది. అదే గొడుగు భయంకరమైన ఎండలో నువ్వు వేసుకున్నట్లయితే ఆ ఎండనంతా కూడా ఆ గొడుగు భరించి నీకు చల్లని నీడనిస్తుంది. హల్లెలూయా, కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తుని నమ్మినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒంటరిగా వెళ్ళిపోతా ఉన్నామా? లేదండి నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టి సంకనేసుకుని గొడుగు మడత పెట్టుకుని వర్షంలో తడుచుకుంటూ సంకనేసుకుని వెళ్ళిపోతా ఉన్నారా? చాలామంది ఇది అదే పరిస్థితి అనమాట. గొడుగు చేతిలో ఉంది కానీ గొడుగును విప్పటం లేదు, గొడుగును ఉపయోగించడం లేదు, సంకనేసుకుని వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అందుకనే సమస్యల్లో తడిసిపోతా ఉన్నాం, సమస్యలు మునిగిపోతా ఉన్నాం, ఎండకి ఎండిపోతా ఉన్నాం, ఒడిలిపోతా ఉన్నాం, కమిలిపోతా ఉన్నాం, లొంగిపోతా ఉన్నాం, సొమ్మసిల్లిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే ఒంటరి పోరాడుతూ ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి దేవుని ఉపయోగించుకోవట్లేదు. ఆయన దినమెల్లా చేతులు చెప్తా ఉన్నాడు, ఆయన దినమెల్లా నీ వైపు చూస్తున్నాడు. నాకు అవకాశం ఇస్తావా? నన్ను మరి కలగజేసుకొని ఇస్తావా అంటే, లేదు ప్రభా, గొడుగుని ఎలాగైతే మూడిసేసి తాడేసి కట్టి సంకలో పెట్టుకుంటామో అలాగే ఈరోజు దేవుని కూడా ప్రభా ఆగు, నీ సమయం ఇంకా రాలేదు అని చెప్పేసేసి సమస్యల వలన చిక్కుకొని పోతూ మనం ఈరోజు సమస్యల్లో తడిసిపోతూ ఎండిపోతూ వెళ్ళిపోతున్నటువంటి జీవితాలు జీవిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడిని ఉపయోగించుకోవడం లేదు. హల్లెలూయా, దేవుని ఆశ్రయించడం లేదు.
దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఒక్కనే, నేను ఒంటరినే, నాకేమీ లేదు, నా చేతిలో గొడుగు లేదు, ఏమీ లేదు, అయిపోయింది నా జీవితం అన్నట్టు తడిచిపోతా ఉన్నాం మనం ఈరోజు. కాబట్టి దేవునికి అవకాశం ఇద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని హస్తం కిందకి వెళ్దాం. మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వచనం కదండి ఇది. యోబు అంటండి, దావీదు అంటండి, అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు దేవుడికి మనం అవకాశం ఇస్తాం. దేవా ఏంటి, ప్రతి సలహా దేవుడిని అడుగుతానమాట, ప్రతిదీ కూడా దేవుని ద్వారా చేస్తాం అన్నమాట. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదానికి కర్త కాబట్టి ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుంది. నాశనానికి కర్తగా దేవుడు. దేవుడు వర్ధిల్లడం దేవుని చిత్తం అనమాట. నువ్వు బహుగా ఫలించడం దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం వర్ధిల్లాలి, ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఇందాక పాట పాడారు కదా సిస్టర్, మరి ఆదాముకు తోడుగా ఉన్నాడు దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు దేవుడు, పౌలు శీలలకు తోడుగా ఉన్నాడు, మరి పేతురు గారికి తోడుగా ఉన్నాడు. వీళ్ళందరికీ తోడుగా ఉన్నాడు. కాబట్టి పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలలో బంధించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నైట్ వచ్చేసాడు, చెరసాలన్నీ పగిలిపోయినాయి, అసలు ఆయన ఇంత కూడా కష్టపడలేదు, ఏమీ లేదు, అలా నడుచుకుంటూ వచ్చేసాడు అన్నట్లు మధ్య నుంచి. ఎలా వచ్చాడు, దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి, దేవుడు తోడుని అతను గుర్తించాడు కాబట్టి. హల్లెలూయా. ఎవరో లేపుతుండే, ఎవరు నన్ను లేపుతా, డిస్టర్బ్ చేయకుండా పడుకున్నాను కదా అని అనట్లేదు. దేవుడు దూతని లేపుతుంటుంటే లేచాడు, నడంటే నడిచాడు, వెళ్ళంటే వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు దూత చెప్పిన మాట ఒబీడియెంట్ చూపించాడు కాబట్టి చెరసాలలో నుంచి, బంధకాల నుంచి బయటికి రాగలిగాడు. ఈ రోజున దేవుడు వచ్చి మరి నిన్ను విడిపించాలని చూస్తూ దేవుడు వచ్చి నిన్ను లేపుతుంటే మనం అయితే ఏం చేస్తాం, ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తావు, జైల్లో ఉన్నా కూడా నన్ను వదలరా మీరు, పడుకున్నాను కదా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతా, అట్లా అనుకుంటాం కదండి మనం కూడాను. కానీ ఇక్కడ దేవుడు దూత వచ్చి మరి పేతురు గారికి ఉన్నటువంటి సంఖ్యలన్నిటి నుంచి విడిపించాలని, బంధకాల నుంచి విడిపించాలని, జైలు శిక్ష నుంచి బయటకు తప్పించాలని వచ్చినప్పుడు వెంటనే ఒబీడియెంట్ చూపించారు పేతురు గారు. దేవుడి దూతాన్ని గ్రహించగలిగాడు. దేవుడి దూత ఏం చెప్తే అది చేశాడు. ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళిపో, వీధి చివరి వరకు వెళ్ళి, నేను కూడా నీతోటి ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. మళ్ళీ ఏదన్నా మధ్యలో అనార్థం ఎదురవుతుందేమో, ఏది ఎదురవ్వకుండా, ఏది నిన్ను కాపాడకు, ఏది నిన్ను హాని చేయకుండా నేను తోడుగా ఉంటాను, నీతోటే వస్తాను అని చెప్పి పేతురు గారిని దేవుడే తోడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని విడిపించాడు, అతన్ని కాపాడాడు, అతన్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఈ వాక్యం వినిపించినటువంటి మనం ఈ రోజున మరి ఎటువంటి స్థితిలో జీవించేస్తా ఉన్నాం? దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. సంఖలో బైబిల్ పెట్టుకు వెళ్ళిపోతున్నావా? సంఖలో కాదు ప్రియమైనటువంటి బైబిల్, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు ఉండవలసింది సంఖలో కాదు, చేతిలో కాదు, హృదయం అనేటువంటి పలక మీద రాసుకుని జీవించాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా సంఖలో బైబిల్ ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంట్లో బైబిల్ ఉంటుంది, డెస్క్లో బైబిల్ ఉంటుంది, బెడ్రూమ్లో బైబిల్ ఉంటుంది, హాల్లో బైబిల్ ఉంటుంది, ప్రేయర్ రూమ్లో బైబిల్ ఉంటుంది, ఆఫీస్లో బైబిల్ ఉంటుంది, అన్ని చోట్ల బైబిల్ ఉంటుంది. కానీ హృదయంలో ఉండదు. అందుకనే భక్తుడు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానంట. కానీ నా డెస్క్లో బైబిల్ ఉంచుకున్నాను, నా కారులో బైబిల్ పెట్టుకున్నాను, నా మొబైల్లో బైబిల్ వేసుకున్నాను, నా తలగడి కింద బైబిల్ పెట్టుకున్నాను అని చెప్పి అంటలేదు. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. కాబట్టి దేవుడిని మనం ఎక్కడ తోడుగా పెట్టుకోవాలంటే హృదయంలో పెట్టుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అందరికీ అన్ని చోట్ల ఉన్నాయి బైబిల్, కానీ హృదయంలో లేదంట. మా మాస్టర్ అని ఓడి మాట నేను చదువుకున్నప్పుడు, మంచిగానే చేస్తారు అల్లరి, మీరు పొట్ట చింపితే అక్షరం మొక్క ఉండదు. గమనించరా? ఏంటంటే పొట్ట చింపితే అక్షరం మొక్క ఉండదు, కానీ వేసే వేషాలు చేసే అల్లరి మాత్రం అంతా ఇంత కాదని చెప్పి మా మాస్టర్ మమ్మల్ని తిడుతుండేవారు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. నిజమే. ఎందుకంటే ఏమొచ్చేది కాదు, ఏమడిగినా చెప్పలేకపోయేవాళ్ళు అంతా కూడా. చదివేది శూన్యం, కానీ అల్లరి చూస్తే ఆకాశాన్ని అంటిది అనమాట. అలాగే ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఏ రిఫరెన్స్ ఏంటన్నటువంటిది మనకి ఈ బైబిల్లో ఉన్నటువంటి యాప్స్లో చిన్న అక్షరం కొట్టిన ఆ రిఫరెన్స్తో సహా మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. అది లేకపోయినట్లయితే ఏది ఎక్కడుందో తెలియదు మనకి ఈ రోజున. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ హృదయం అనేటువంటి పలకలో ఏమైనా రాసుకోగలుగుతున్నామా? ఆ సేవ్ చేసుకోగలిగామా? కానీ ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే
దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్న 119 కీర్తన 11వ వచనంలో స్పష్టంగా దేవుడు రాయించాడు. హృదయంలో ఉంచుకోవాలంటండి. హృదయంలో ఉంచుకుంటే నీ ఒంటరితనం అనిపించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉంటే నేను బ్రతికిస్తుంది, నిరుత్సాహపరచదు, డిసప్పాయింట్మెంట్ ఉండదు. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుందంటే అమృతంలా పనిచేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే అద్భుతంలా పనిచేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నేను జీవింపజేస్తుంది, నీలో నూతన శక్తిని ప్రవేశపెడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఒంటరితనం వచ్చిందనుకోండి, శ్రమల్లో ఉన్నా అనుకోండి, 91 కీర్తన 15వ వచనం టక్మని గుర్తొస్తుంది అనమాట. శ్రమలో నేను అతనికి తోడైనా, అంటే నేను శ్రమలో ఉన్నాను, అయితే దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు. ఇట్లాగా ఆ వాక్యం గుర్తు వస్తుంది అన్నమాట. హృదయంలో వాక్యం ఉంటేనే. బైబిల్లో ఉంటే ఎక్కడుందో ఏంటో ఏమి గుర్తురాదు, అసలు వాక్యమే గుర్తురాదు అనమాట. హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నువ్వు రాజు అయినా పేదవైనా ఎవరైనా సరే ఎటువంటి సమస్య అయినా ఈరోజు దేవుడు పరిష్కారం నీ ఎదురు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు ఆత్మీయతలో, అంతకంతకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు, అనేక మందికి నువ్వు తోడుగా నిలబడగలుగుతావు, అనేక మంది ఆత్మీయ అభివృద్ధికి నువ్వు తోడుగా నిలబడగలుగుతావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున కనీసం ఒక వ్యక్తి దేవుణ్ణి బలపడతాక ఈరోజు నువ్వు తోడుగా ఉన్నావా? నువ్వు చేస్తున్న ప్రార్థన వారికి తోడుగా నిలబడుతుందా? నువ్వు చేస్తున్న పరిచర్య వాళ్ళకి తోడుగా నిలబడుతుందా? కనీసం ఒక్కరినన్నా దేవుడిలో బలపరచగలిగారా? ఒక్కసారి నేర్స్తాను. నాకు అనిపిస్తుంది, నేను సంతోషపడుతుంటాను రోజును. కనీసం రోజుకు ఒక్కరన్నా బలపడతారు వాక్యంలోను, రోజుకొక్కరన్నా విశ్వాసంలో స్థిరపడతారు ఏదో విధంగా అని చెప్పి నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాను. దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా రోజుకొక్కరినైనా బలపరచడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ, ఇచ్చినటువంటి టెక్నాలజీలన్నీ, దేవుడు ఇచ్చినటువంటి ఫోన్లన్నీ, దేవుడు ఇచ్చినటువంటి వాట్సాప్ అని, దేవుడు ఇచ్చిన ఫేస్బుక్ని, ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చాడో దాన్ని అంతా ఒక అవకాశంగా భావించి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ను ఉపయోగించి దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తున్నటువంటి సమయాల్లో ఏదో రీతిగా ఏదో రూపంలో ఒక సాక్షి వస్తానే ఉంటుంటుంది. అనేక వందల వేల లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్నప్పుడు చాలా ఆశ అనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం. 119:11 మైండ్లో పెట్టుకోండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఉన్నదా ప్రియులరా? వాక్యం హృదయంలో ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజమే దేవా, ఇంతకాలం బట్టి బైబిల్ చదువుతున్నానే, యోహాను 3:16 ఏమిందో కూడా నాకు సరిగ్గా తెలియదే. దేవుడు లోకం ఎంతో ప్రేమించును అంతే తప్ప తర్వాత లైన్ ఏంటో తెలియదు, మర్చిపోయినానే. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందును అనేటువంటిది కూడా నాకు గుర్తులేదే. 91వ కీర్తన కొన్ని వందల సార్లు చదవను. ఎప్పుడంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు 91వ కీర్తన కొన్ని వందల సార్లు చదవాను, కానీ ఒక్క వచనం కూడా గుర్తులేదే. బ్రదర్ మేము చదువుకోలేదు బ్రదర్. బ్రదర్ మాకు అంత జ్ఞాపకశక్తి ఉండదు బ్రదర్. బ్రదర్ మాకు కొంచెం మిగతా చాలా పనులు ఉంటాయి కదా బ్రదర్. ఎట్లా గుర్తుండదు బ్రదర్ బైబిల్? చాలా తెలివైన వాళ్ళండి మీరు సమాధానం చెప్పడంలోను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజమే, మీరు చదువుకోలేదు, వావ్, కానీ మీ ముత్తాత పేరేంటో మీకు గుర్తుంటుంది. మీరు చదువుకోలేదు, మీకు ఎంత బంగారం ఉందో గుర్తుంటుంది. మీరు చదువుకోలేదు, మీ బీరోలో ఎన్ని చీరలు ఉన్నాయో గుర్తుంటుంది. మీరు చదువుకోలేదు, మీకేమి జ్ఞానం లేదు. ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని జాకెట్లు ఉన్నాయో, ఎన్ని షర్ట్స్ ఉన్నాయో, ఎంత పొలం ఉన్నదో, లేకపోతే ఎంత పండించామో, ఎంత అమ్మామో, ఎంత కొన్నామో, ఎంత డబ్బులు వచ్చినాయో, ఎంత సేవ్ చేసామో, ఎంత ఎవరికి ఇచ్చామో, ఎంత అప్పిచ్చామో క్లియర్ కట్గా ఎక్కడ పుస్తకాల్లో కూడా రాసుకోకుండా ప్రతిదీ మెమరీలో పెట్టేసుకుని గుర్తుపెట్టుకున్నామే. మరి ఇవెందుకని గుర్తుంటలేదు? దేవుని వాక్యం ఎందుకు గుర్తుంటలేదు? ఒక రెఫరెన్స్ కూడా ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? దేవుని వాక్యం ఎందుకని మనసులో పెట్టుకోలేకపోతున్నాం అంటే ఆల్రెడీ వాటర్ చేత నింపబడినటువంటి బాటిల్లో వాటర్ వేసామనుకోండి,
ఫుల్గా వాటర్ ఉన్నటువంటి బాటిల్లో పట్టుకెళ్ళి పాలు వేసినా కూడా ఏమవుతాయి, లోపలికి ఒక చుక్క కూడా వెళ్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయినటువంటి బాటిల్ కాబట్టి. అంటే ఈ రోజున మన హృదయము దేనితో నింపబడిపోయిందంటే ఇదే అనవసరమైన చెత్త అంతటితో నింపబడిపోయింది. కాబట్టి దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం మనం. కాబట్టి ఆ చెత్త అంతా డిలీట్ చేసేయాలన్నమాట. అప్పుడు దేవుని వాక్యం చేత నింపబడతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. వావ్, ప్రతిదినం కూర్చుంటున్నాం మనం. ఉపయోగం ఏంటి? ఒక్క 10 మాటలు కూడా దేవుడికి గుర్తులేవే. హృదయం దేని చేత నింపబడి ఉందో, హృదయం దేని చేత నిండి ఉన్నదో, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మన హృదయం దేనితో నింపబడుతున్నది, మన ఆలోచనలు దేని చేత నింపబడుతూ ఉన్నాయి. దేవుడిని మీకు తోడుకున్నట్లయితే వర్ధిల్లాలి కదా. దేవుడు మీకు తోడు ఉన్నట్లయితే, దేవుడు మీకు తోడుగానే ఉన్నాడు, కానీ దేవుడికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, దేవుడికి మీరు శిరస వహించినట్లయితే, దేవుని దయాహస్తం కింద మీరు దయగలిగిన హస్తం కింద మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వర్ధిల్లుతారు. అట్లానే ఉండిపోరా జీవితం. ఏదైనా సరే దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి దానికి సూచన ఏంటంటే వర్ధిల్లతాది. ఇక్కడ దావీదు గారి జీవితంలో ఉన్నటువంటి విషయం అదనమాట. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు దినదినము. ప్రియులారా, జీసస్ ఆల్మైటీ గాడ్ వాట్సాప్ పరిచర్య స్టార్ట్ చేసి మరి 800 డేస్ అవుతుంది. 800 డేస్ క్రితం ఒకటే గ్రూపు, ఒకటే ప్రశ్న, 2 ప్రశ్నలు, అంత చిన్నగా ప్రారంభమైంది. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు విత్తనం లాగానే ఉంటుంది, అది పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా మొక్కలుగా విస్తరించబడుతుంది. అలాగే అట్లా ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్యని దేవుడు దినదినము మరి విస్తరింపజేస్తూ అనేక మంది జాయిన్ అవుతూ 18 గ్రూపులుగా చేసి ఈరోజు అనేక మంది బలపడుతూ ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యాలు వస్తూ ఉంటుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందులో పాలు భాగస్తులైన వారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వటం చూడలేదు మనం. అందరూ బలపడుతుంటుంటారు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. బ్రదర్ మోసే గారికి అయితే తోడుగా ఉన్నాడండి, లేకపోతే అబ్రహాము గారికి తోడుగా ఉన్నాడండి దేవుడు. మరి మనకి ఎలా తోడుకుంటాడు? గమనించదగ్గ విషయం ఏంటంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడినప్పుడు దేవుడు యాకోబు కుమారుడు యోసేపుతో దేవుడు మాట్లాడినటువంటిది ఎక్కడ కూడా, దేవుడు దర్శనం ఇచ్చినటువంటిది ఎక్కడ కూడా, కానీ దేవుడు తోడైండి నడిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనకి దేవుని తోడు ఎలా ఉన్నది అని చూసినట్లయితే 119వ కీర్తన 98వ వచనం చూసినట్లయితే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. కాబట్టి దేవుడు ఈ రోజున మనకి తోడుగా ఉన్నాడు అనడానికి చూసిన ఏంటంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఆజ్ఞలు అనేటువంటి మనకు తోడుగా ఉంటాయి. దేవుడు ఆజ్ఞ అంటే దేవుడే. హల్లెలూయా. కాబట్టి నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించినటువంటి జ్ఞానము నాకు అవి కలుగు చేయిస్తున్నవి. వా, వండర్ఫుల్ అండి. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే జ్ఞానం కలుగుతుంది, దేవుడు మనకు తోడుగా ఉంటే వివేచన కలుగుతుంది. అప్పుడు మన ప్రతి సమస్యను మనం జయించగలుగుతాం అనమాట. ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటే విజయమే వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, అన్నీ కూడా అద్భుతాలు జరుగుతాయి అనమాట. అంతా కూడా ఫలింపే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 119-98 కీర్తన దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నిత్యము ప్రియులారా, నిత్యము. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, నిత్యము నాకు తోడుగానున్నవి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు తోడుగా ఉన్నవంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలు మనకు తోడుగానున్నవి. హల్లెలూయా. శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని అవి నాకు కలుగజేయుచున్నవి. అది ఆ వాక్యం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మనం శత్రువు మీద జయం పొందుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు నీ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతవరకు జీవితాన్ని ఎలా గడిపారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం మరి వింటూ ఉండగా మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మనకి
ఈ 119 కీర్తన 98 వచ్చిన ప్రకారం నీ ఆజ్ఞను నిత్యము నాకు తోడుగానున్నావు కాబట్టి నా శత్రువులను మించినటువంటి జ్ఞానమావు నాకు కలుగజేయను. దేవుని వాక్యం మనకు ఏం చేస్తుందంటే సమస్య నుంచి బయటికి తీసేటటువంటి జ్ఞానం ఇస్తుంది అనమాట. నీవే యుద్ధం చేయాలి. హల్లెలూయా. దేవుడు ఆ యుద్ధం చేయడానికి దేవుడు కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల ఎవరు తోడు లేరని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నా శాసనములు నీకు తోడుగా ఉన్నాయి కదా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే నిజమే దేవా, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ శాసనాలు నాకు తోడుగా ఉన్నాయి, మరి నన్ను నడిపించి బలపరచండి నా ప్రభా. దావీదు మరి ఆ దినదినము వర్ధిల్లడానికి కారణం నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి మాకు అటువంటి జీవితాన్ని దయచేసి నడిపించమని, ఈ వాక్యం ఎందరైతే విన్నారన్న ప్రభా వారందరినీ బలపరచమని, మరి నా ప్రభా విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్.